బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుదాం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. మళ్ళొకసారి, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం సేవించుచున్న దేవుడు ఎవరెవరికి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు పౌలు మహనీయుడు. ఒకప్పుడు భూమి మీద దేవుని ప్రజలు ఎవరు అంటే యూదులు. అలాగే నిజమైన దేవుడు తెలిసింది ఎవరికి, దొరికింది ఎవరికి అంటే యూదులకే. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఎవరన్నా ఉన్నారు అంటే భూమి మీద యూదులు. అలాగే దేవుని చేత ఎరగబడి దేవుని జనమని పిలువబడిన వారు ఎవరైనా ఉన్నారంటే యూదులే. ఈ పత్రిక రాసినటువంటి పౌలు కూడా మరి ఒక యూదులలో ఉన్నటువంటి ఒక యూద సంబంధే, బెన్యామీను గోత్రీకుడు. ఇతని పాత పేరు సౌలు. ప్రభు దర్శించి తర్వాత కృపనిచ్చిన తర్వాత పౌలుగా ఈయన పిలువబడ్డాడు. పౌలు అనే మాటకి చిన్నవాడు అని అర్థం వస్తుంది, చిన్నవాడు అని అర్థం వస్తుంది. ఈ పౌలు ఒకప్పుడు పరిసయుడు, అంటే యూదులలో మతనిష్ట కలిగినటువంటి తెగ ఒకటి ఉంది, పరిసయ్య తెగ. ఆ జాతి పరిరక్షణ, అలాగే ధర్మశాస్త్ర పరిరక్షణ, దేవుని ప్రజలు అన్యాచారాల్లోకి వెళ్లకుండా వాళ్ళని దేవుని మార్గములో స్థిరపరచడానికి ఏర్పడినటువంటి తెగ అది పరిసయ్య తెగ. బహు మతనిష్ట గల తెగ. ఆ తెగలో ఉన్నటువంటి వ్యక్తి ఈ పౌలు. రోమియోలకు రాస్తూ ఒక ఆశ్చర్యకరమైన మాట వెల్లడి చేశాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా అని. అవును, ప్రశ్నకు జవాబు అవును, అన్యజనులకును దేవుడే అన్నాడు. దేవుడు ఎల్ల మానవులకు దేవుడు, ఒకే జాతికి ఒకే జనమునకు దేవుడు కాదు. భూమి మీద ఉన్న జనములన్నిటినీ ఆయనే నిర్మించాడు. అందరినీ కూడా ఆయన తన దృష్టి యందు ఉంచుకొని ఉన్నాడు అని స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మాట వాస్తవం. దేవుడు అన్యజనులో కూడా దేవుడని నిరూపించుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ బలి దానం అనేది ఒక యూదుల కొరకైంది కాదు, సకల మానవ కోటి కోసం అయిన బలిదానం అది. ఒకప్పుడు పాపం నుండి బయటపడాలి అంటే ప్రతి మానవుడికి పాప భీతి ఉంది, పాపాన్ని కూర్చున్న భయం ఉంది. ఒక హిందువు పూజ చేసినా, ముస్లిం నమాజు చేసినా, క్రైస్తవుడు ప్రార్థన చేసినా, ఇతరత్ర ఎవరైనా భక్తి మార్గాన్ని అన్వేషించి దేవుని మార్గంలో నడిచిన అందరికీ ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే పాప భయం. పాపాన్ని బట్టి అనేక రకాల సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అలాగే పాపాన్ని బట్టి నరకం కూడా సంప్రాప్తం అవుతుంది, ఆత్మ శిక్షావిధిలోకి వెళుతుంది అని అందరికీ భయం ఉంది, పాపాన్ని గూర్చిన భయం. ముస్లింలు నమ్ముతున్నటువంటి ఖురాన్ షరీఫ్లో కూడా నరకాన్ని గూర్చిన ప్రస్తావన ఉంది. అలాగే హైందవులు నమ్ముతున్నటువంటి గరుడ పురాణంలో కూడా నరకములో రకరకాలైన శిక్షలు, ఏ పాపం చేసి ఏ పాపంలో ఎక్కువగా జీవించిన వాడికి ఎలాంటి శిక్షలు వేయబడతాయో అందులో స్పష్టంగా చెప్పబడింది. ఎన్ని రకాలుగా బాధ పెడతారో, యమలోకము, యమభటులు, కుంభీపాక నరకం అని, వైతరిణి నది, అగ్ని నది అని రకరకాల విషయాలు అందులో ఉన్నాయి. అంటే అందులో కూడా నరకాన్ని గూర్చిన ప్రస్తావన ఉంది.
అంటే ఇతర మత సాహిత్యాల్లో కూడా నరకాన్ని గూర్చినటువంటి వర్ణన ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు, ఆ తీర్పులో మరి నిర్దోషులుగా తేలితే మోక్షం, దోషులుగా తేలితే నరకం అనే విషయాన్ని స్పష్టంగానే మాట్లాడారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, శరీరమే చనిపోతుంది కానీ ఆత్మ చావదు అని. ఆత్మకు చావు లేదు అనే విషయాన్ని ఇతర మతాలు కూడా ఒప్పుకున్నాయి. శరీరం చనిపోతుంది, ఈ శరీరం చనిపోయినప్పుడు ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఇది చనిపోయిన స్థితి, ప్రాణాత్మ వెళ్ళిపోయినప్పుడు దేహం అచేతన స్థితిలోకి వెళ్ళిపోతుంది, బొమ్మెంతో ఇక అదంతా. పేరు కూడా శరీరానికి కాదు ఆత్మకే అని. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ జీవాత్మ వెళ్ళిపోతే ఈ శరీరానికి శవం అనే పేరు ఉంటుంది. ఇప్పుడు మన సుబ్బారావు గారు లేదా పుల్లారావు గారు, వెంకట్రావు గారు అనే పేర్లు ఉన్నాయి అనుకుందాం, లేకపోతే రామారావు అనే పేరు ఉంది అనుకుందాం. రామారావు అనేవాడు చనిపోయాడు. అతని గురించి మాట్లాడుకునే వాళ్ళు ఏం మాట్లాడుతారు? రామారావు పోయాడు అంటారు. టెంట్ కింద అతని డెడ్ బాడీ ఉంటుంది, మృతదేహం. రామారావు పోయాడు, మరి ఉన్నదెవరు? శవం. పోయింది ఎవరు? రామారావు. అంటే దేహాన్ని వదిలి మానవాత్మ వెళ్ళిపోతుంది. పేరు కూడా ఆత్మకే, మన ప్రేమ కూడా ఆత్మకే. అవును, జీవాత్మకే. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, ఆ బిడ్డలో ఉన్న జీవాత్మ వెళ్ళిపోతే తల్లే తీసుకెళ్ళి ఆ బిడ్డను మట్టిలో పెట్టేస్తుంది. కొడుకు తల్లిని ప్రేమిస్తాడు, తల్లిలో జీవాత్మ వెళ్ళిపోతే ఆ తల్లి దేహాన్ని తీసుకెళ్ళి తనే మట్టిలో పడేసి వస్తాడు. ఇన్నాళ్ళు ఆ చేతులనే పట్టుకున్నావు, ఆ చేతు గోరు ముద్దలే తిన్నావు, మరి ఎందుకని ఆ తల్లి దేహాన్ని తీసుకెళ్ళి పడేస్తున్నావు అంటే, ఈ శరీరంలో నా తల్లి అనేటువంటి ఆత్మ వెళ్ళిపోయింది. ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇది ఎందుకు పనికిరాని చెత్తతో సమానం, అందుకనే తీసుకెళ్ళి మనం కూడా అప్పుడప్పుడు అంటాం, శవాన్ని పారేశారా, ఇంకా పారేయలేదా, పారేశారా, పారేయటం అయిపోయింది, ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. ఎంతమందికి తెలుసు? అవునా? పారేశారా లేదండి. పారేసేది చెత్త అయింది, చెత్త కదండి పారేశారా అనేది, పడేశారా పారేశారా అనేది. అంటే ఈ జీవాత్మ ఉన్నంత వరకే ఇది, అది వెళ్ళిపోయిన తర్వాత ఇది చెత్తతో సమానంగా మనమేం మాట్లాడతాం ఈ శరీరాన్ని. అలాగని శరీరం లేకుండా మనకు నడిచిద్దా? నడవదు, శరీరం కావాల్సిందే. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇతర మత సాహిత్యాలతో పాటు బైబిల్ కూడా చెప్పింది, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు స్పష్టంగా. శరీరం చనిపోతుంది, ఏ మంటి నుంచి శరీరం తీయబడిందో అది తిరిగి మట్టికి చేరుతుంది. కానీ దాని లోపల ఉండి ఇన్నాళ్ళు దాన్ని ఆడించిన జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మ తిరిగి దేవుని యొద్దకు వెళుతుంది అని అన్నాడు. ఎందుకు వెళుతుంది అంటే, హెబ్రీ పత్రిక 9:27లో మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడింది, అటు తరువాత తీర్పు జరుగును. ఎక్కడికి వెళుతుంది అంటే తీర్పు పొందడానికి వెళుతుంది. ఓకే, ఇప్పుడు వరుసగా వద్దాం. మొదటిది, మానవుడికి మరణం ఉంది, చనిపోయిన తరువాత ఆత్మ శరీరం విడిపోతున్నాయి. మానవ శరీరంలో నుండి జీవాత్మ విడిపోతుంది. అది బాలుడని లేదు, వృద్ధుడని లేదు, యవనుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, వయసులు ఏవైనా కావచ్చు. కానీ మరణం ఎప్పుడు, ఎవరికి, ఎక్కడ, ఎలా తటస్థిస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. అది జరిగినప్పుడు శరీరము నుండి జీవాత్మ వేరైపోతుంది. అది వేరైపోయినప్పుడు ఇక దేహం మరణించను, చనిపోయినని మాట్లాడతాం. బైబిల్ అయితేనేమో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నిద్రించుచున్నారు అని చెబుతుంది. లోకస్తులేమో చనిపోయాడు, మరణించాడు, మృతి పొందాడు అని మాట్లాడతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే దేహం ఇక్కడే ఉంటుంది, ఆత్మ మాత్రం దేవుడు నియమించినటువంటి స్థలానికి వెళుతుంది. డైరెక్ట్గా పరలోకం వెళుతుందా చనిపోయిన వెంటనే అంటే? డైరెక్ట్గా పరలోకం వెళ్ళదు. మానవ ఆత్మలు భూమి మీద నుండి తమ చరిత్ర ముగిసిన తర్వాత
దేహము నుండి వెలుపలికి వచ్చేటువంటి మానవాత్మలన్నీ కూడా విశ్రమించేటువంటి చోటు ఒకటి ఉంది. పరిశుద్ధుల విశ్రమ స్థానం ఒకటి ఉంది, పాపాత్ముల యాతనకరమైన స్థలం ఒకటి ఉంది. పాపాత్ములు అంటే మారు మనసు పొందని వారు, దేవునికి భయపడని వారు, మనసాక్షి చచ్చిన వారు, కొంతైనా సాటి వ్యక్తి మీద కనికరం, ప్రేమ, జాలి, దయ అనేవి లేని కఠినాత్ములు ఎక్కడికి వెళ్తారో కొంచెం టూకీగా బైబిల్లో మనకి స్పష్టపరిచాడు. ఆ స్థలం పేరు పాతాళము. పాతాళములో ఒక అగ్ని ఉండిన స్థలం ఒకటి ఉంది. పాతాళం అంటే పాతాళం అంతా కూడా అగ్ని అని కాదండి. పాతాళం అనేది ఒక ప్రపంచం, అదొక లోకం. చిలకలూరుపేట ఒక్కటే ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఆంధ్రప్రదేశ్లో చాలా ఇట్లాంటి పేటలు చాలా ఉన్నాయి. పాతాళం అనగానే ఓన్లీ అగ్నితో ఉన్న స్థలం అనే అనుకోవద్దు. పాతాళములో చాలా విభాగాలు ఉన్నాయి. అగాధము అనేది ఒకటి ఉంది పాతాళంలో, అంటే అడుగు లేని స్థలం. అలాగే చీకటి గల బిలములు ఉన్నాయి పాతాళంలో. చీకటి గల బిలములు, అందులో విమర్శ దినమునకు కాపలా పెట్టాడు దూతలు. పాపం చేసినటువంటి దూతలు నివాస స్థలములను విడిచి చెడిపోయిన దూతల్ని కటిక చీకటి గల బిలములో నిత్య పాశములతో దేవుడు బంధించి భద్రం చేశాడట తీర్పుకి. అట్లా వాళ్ళున్న స్థలం ఒకటి ఉంది పాతాళములో. ఆ మాట యూదా పత్రికలో రాయబడి ఉంది, పేతురు పత్రికలో కూడా రాయబడి ఉంది. యూదా పత్రిక ఉన్నది 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఏమండి చూడండి, ఇది ఎక్కడుంది? కటిక చీకటి బిలాలు ఎక్కడున్నాయంటే చూపిస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి పాతాళ లోకమందలి. పాతాళం అనేది ఒక లోకం, భూలోకం, పరలోకం, అలాగే పాతాళ లోకం. పాతాళ లోకమందలి గల కటికి చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టకు వారిని అప్పగించాను. అది లెక్క. ఇందాక యూదా పత్రికలో చెప్పబడినటువంటి కటిక చీకటి గల బిలాలు ఎక్కడున్నాయంటే పాతాళ లోకంలో ఉన్నాయి. పాతాళ లోకంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. 1 అగ్నితో ఉన్న స్థలం ఒకటి ఉంది. 2 కటిక చీకటి గల బిలాలు ఉన్నాయి. 3 అగాధం అనేది ఒకటి ఉంది. ఇంకా మరికొన్ని ఉన్నాయి పాతాళంలో. ఇంకా చెప్పాలంటే ఆ అగాధంలో కూడా కొన్ని ఉన్నట్టు రాయబడి ఉంది బైబిల్లో. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయములో 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి రాలిన నక్షత్రం వంటి ఒక నక్షత్రమును చూచి తిని అని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. అదుగదుగదుగదుగదుగో భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. ఇవి ఎక్కడున్నాయి? అగాధంలో ఉన్నాయి. దేవుడు సృష్టించిన ప్రపంచం మొత్తం మనకు తెలియదు. స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీదే చాలా తెలియదు. అన్నీ తెలిసినట్టు ఎచ్చులు పడతాడు మనిషి, కానీ చాలా తెలియదు. భూమి కింది భాగంలో ఏముందో, పై భాగంలో ఏముందో అసలు తెలియదు. మళ్ళీ నువ్వు రాకెట్ ఎక్కి నువ్వు వేరే మండలం మీదకి వేరే గ్రహం మీదకి పోయావు అనుకో, ఇది శూన్యంలో అట్లా తిరుగుతున్నట్టు ఉంటుంది. మళ్ళీ దీని కింద పాతాళ లోకం ఉందని మాట్లాడుతున్నాడు. భూమి క్రింద పాతాళ లోకం ఉందని దేవుని వాక్యం చెప్తుంది. చాలా సంగతులు మనకు తెలియవు. అవి ఎలా ఉన్నాయో కూడా మన అవగాహనకు అంతు చిక్కవు. అలాంటి ప్రదేశాలు ఉన్నాయి. సో పాతాళంలోకి ఎవరు పోతారు?
దేవునికి భయపడక మనస్సాక్షిని చంపుకొని ప్రేమ, కనికరం, జాలి అనేటువంటివి లేకుండా కఠినాత్ములై దేవుని రక్షణ ప్రణాళికను కూడా తిరస్కరించి తెలిసి దేవుని త్రోసివేసిన వారు పాతాళములో అగ్ని అందులోకి వెళ్తారని లూకాసు వార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలు చదివితే మీకు అర్థమైద్ది. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార 16వ అధ్యాయము డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. అది ఎక్కడ బాధపడుచు? అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. సహజంగా భూమి మీద మనుషులు ఏమనుకుంటామండి? అంతటితో అయిపోయింది, క్లోజ్ అనుకుంటాం. కానీ భూమి మీద ఉన్న మనుషులకి చచ్చినోడి గతి ఏంటో తెలియదు. అర్థమైందా? అయిపోయిందిరా, మరి బాగా బతికాడు, అట్ట బతికాడు, ఇట్ట బతికాడు, అయిపోయా పాపం, మట్టిలో మట్టి అయిపోయాడు, అయితే బండి కట్టెలో కాలిపోయాడు, ఇట్టండి ముచ్చట్లు మాట్లాడుకొని అధ్యనమో తద్దినమో పెన్నో ఏదో పెట్టి ఆ జ్ఞాపకార్థ కూటం ఏదో పెట్టి వదిలేస్తాం. అంతటితో ఇక మనిషి లైఫ్ అయిపోయింది అనేది సహజంగా సమాజం అనుకునే తీరు. కానీ స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది, ఇతర మత సాహిత్యాలతో పాటు బైబిల్ కూడా చెప్తుంది ఏమిటంటే, ఒరే బాబు, మానవుడి శరీరం చనిపోయినా మానవుని లోపల పనిచేసిన జీవాత్మ చావదు. ఇప్పుడు మనం కోల్పోయిన మన పూర్వులు ఉన్నారు. మా నాన్నే ఉన్నాడు, మా నాన్న ఇప్పుడు లేడు, మా నాన్న వెళ్ళిపోయాడు. మా నాన్న అసలు లేడు అనుకోవడానికి లేదు. ఆయన శరీరము మట్టిగా భద్రం చేయబడింది. కానీ ఆయన శరీరమును కదిలించినటువంటి జీవాత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ దేవుడు నియమించిన విశ్రమ స్థానానికి వెళ్ళింది. ఎందుకంటే రక్షణ పొందినవాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. కొన్ని మంచి విషయాలు ధ్యానించుకుందాం. మన బాధ్యత ఏందో, మన కర్తవ్యం ఏందో కూడా తెలుసుకొని మనం సిద్ధపడదాం. హల్లెలూయా.